తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా సృష్టించినటువంటి వామన్ రావు దంపతుల హత్య కేసు ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది. సుప్రీంకోర్టు ఇటు సిబిఐకి అప్పజెప్తూ కూడా తీర్పు చెప్పడంతో కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క జన్మదినం రోజునే ఇటు 2021 లోపల నడి రోడ్డు పైన వామన్ రావు దంపతులను ఇటు కత్తులతో నరికి చంపినటువంటి నేపథ్యం లోపల ఇటు అప్పటి ఏదైతే నిందితులకు అంటే సరైనటువంటి నిందితులకు, అసలు నిందితులకు శిక్ష పడలేదని చెప్పి పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు సిబిఐకి కేసు అప్పజెప్పినటువంటి నేపథ్యం లోపల ప్రస్తుతం నాకు అందుబాటు లోపల వామన్ రావు ఇటు తల్లిదండ్రులు ఉన్నారు. ఏమనుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు మీరు ఆ సందర్భం లోపల చాలా ఫైట్ కూడా చేయడం జరిగింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అంటే న్యాయం చేయలేకపోయిందా? ఇప్పుడు సిబిఐకి అప్పజెప్పడం వల్ల ఏమనుకుంటున్నారు? అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వామనరావు దంపతుల హత్య కేసులో మాకు న్యాయం చేయలేదు. ఎందుకు చేయలేదో నా ఊహ ఏంటంటే, వామనరావు దంపతులను హత్య చేయించింది టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పుట్టమధు, ఆయన అనుయాయులు, ఆయన భార్య, పెద్ద పెద్ద తలకాయలు కలిసి మాకు సంబంధం లేనటువంటి వాళ్ళ సంబంధం ఉన్నటువంటి ఆ వ్యక్తులను టీఆర్ఎస్ కిరాయి గుండాలతోటి హత్య చేయించింది. దాంట్లో ప్రధాన హత్య చేసినటువంటి వాడు కుంట శ్రీను. తర్వాత చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టి హత్య చేయించారు. ఇది ఇంకోటంటే వామన్ రావు ఇతను ఎవరికి నష్టం చేయలేదు. వామన్ రావు అడ్వకేట్గా పుట్టమది మీద కేసులు వేసినందుకు, రకరకాల కేసులు వేసినందుకు ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు, పుట్టమధు, వీళ్ళందరూ కూడా ఒకటై మన సమస్యలు బయటికి రాకుండా ఉండాలంటే వామన్ రావుని చంపకుంటే గత్యంతరం లేదని చెప్పి వాళ్ళకు నిర్ణయానికి వచ్చి, వామన్ రావు అడ్వకేట్ కాబట్టి కేసులు వేస్తున్నాడు కాబట్టి చంపారు, వాళ్ళు బయటికి వస్తారని 17/2/2021 బుధవారం నాడు పట్టపగలు అప్పుడు మేము రామగిరి ఎస్ఐ దగ్గర మమ్మల్ని ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే 2 హత్యలు జరిగినట్లు ఏదుంటే తల్లిదండ్రులను బతికున్నప్పటికీ కూడా ఆనాడు రామగిరి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి ఎస్ఐ గారు కానీ ఎవరు కూడా కానీ ఇట్లా మీ కొడుకును కోడలను హత్య చేశారని చెప్పి ఆ రోజు నుంచి మళ్ళీ ఈ రోజు వరకు కూడా ఆ విషయం కూడా ఎవరు చెప్పలేదంటే అసలు దీని అంతరేమేంటో పట్టికనే సులభంగా అర్థమైపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఆ రోజు నేను కాంప్లైంట్ దరఖాస్తును నేను దరఖాస్తు రాయాలి, నా దార్శ పరిచయంలో లేనప్పటికీ కూడా రాస్తానంటే కూడా రానివ్వకుండా నా బిడ్డ చేత రాయించి నా చేత సంతకం పెట్టించారు. ఇంకా నేను కొందరి పేర్లు చెప్తూ ఉంటుంటే అది మా ఇన్వెస్టిగేషన్లో చేరుతుందని చెప్పి ఆనాడు రామగిరి ఎస్ఐ గారు మొదటి నుంచి కూడా పుట్టమధు పేరునే ప్రత్యక్షంగా ప్రతి సందర్భం లోపల కూడా చెప్పుకుంటూ వచ్చారు. అంటే అప్పుడు ఛార్జ్ షీట్ లోపల పుట్టమధు పేరు ఎక్కడ కూడా లేదా? ఎక్కడ కూడా రాయలేదు. నేను ఇంకొకటి ఏంటంటే పుట్టమధు పేరుకు నేను కాంప్లైంట్ చేసిన తర్వాత కూడా న్యాయం జరగకపోతే 16/4/2021 నాడు ఆనాడు ఉన్నటువంటి ఐజీ నాగిరెడ్డికి దరఖాస్తు రాశాను. దాంట్లో పుట్టమధు పేరు ఎవరైతే వాళ్ళందరి పేర్లు రాశాను. వారి ద్వారానే కేసు కొంత కొలికి ముందరికి వచ్చింది. అప్పుడు సిఆర్పి కింద 41 దాని కింద పోలీసు వాళ్ళు పిలిపించినప్పటికి కూడా నేను సమాచారం అడిగిన ఆ రోజు నా పోలీసు నాకు ఇవ్వలేదు. ఏది అడిగినా గవర్నమెంట్ నాకు ఇవ్వాలి. అప్పటి కంపల్సరీ అప్పటి గవర్నమెంట్ ప్రోద్బలంతోనే అప్పటి ఉన్నటువంటి పోలీసులు ఈ కేసును తప్పుదోవ పట్టించారు అనుకోవచ్చు. ఆ రోజు జరిగిన హత్యలు ఉన్నటువంటి అందరూ టీఆర్ఎస్ వాళ్ళు, టీఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి ఆ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదు. నేను ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే అంత పెద్ద 2 హత్యలు జరిగినప్పుడు రామగిరి పోలీస్ స్టేషన్ పరిధి నుంచి ఎవరు కూడా మాకు ఫోన్ చేసి చెప్పలేదు జరిగిందని చెప్పి అది చాలా విచారకరమైన విషయము. ఇంకొకటి ఏంటంటే మాకు తెలిసిన తర్వాత మేము పోతే వామన్ రావు తల్లిదండ్రులు వచ్చారు, గేట్ తలుపు తీయానా వద్దా అని చెప్పంటే కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకొని గేట్ తలుపు తీశారు. ఇంకొక మాకు పెద్ద అనుమానం ఏంటంటే వామన్ రావు తప్పకుండా బతికేవాడు ఉంటుండే. మరి అంబులెన్స్ తీసుకెళ్ళినప్పుడు అంబులెన్స్లో ఎవరెవరు పోయినారు, ఏం జరిగిందో కూడా తేలవలసిన అవసరం ఉన్నది. కనుక నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళ ద్వారానే హత్య జరిగింది అని ప్రధాన నిందితుడు పుట్టమధు భార్య అని అన్యాయాలు పెద్ద పెద్ద తలగాలు కాబట్టి మిగిలిన విషయాలు ఏతున్నదో వాటి కొరకని చెప్పే నేను కోర్టు ద్వారా, న్యాయ వ్యవస్థ ద్వారా, పోలీస్ వ్యవస్థ ద్వారా, కొందరి పోలీస్ వ్యవస్థ ద్వారా వామన్ రావు గారు కూడా చనిపోతూ కూడా ఏదో పేరు చెప్పాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఆ పేరు ఏదై ఉంటుంది అనుకో? పేరు పుట్టమధు పేరు ఖచ్చితంగా చెప్పారు. పుట్టమధు పేరు చెప్పినాడు. కొన్ని ఎఫెక్ట్లు తీసివేసినట్టు ఇది తెలియజేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా తెలిసింది పుట్టమధు పేరు చెప్పినట్టు. తర్వాత వాళ్ళిద్దరు చనిపోయినప్పుడు అక్కడ డ్రైవర్ కూడా ఉన్నాడు. తర్వాత మరి నేను అడిగాను, సార్ మరి వాళ్ళు ఆమెను ఎందుకు చంపారంటే గవా అయితే చంపారు. మరి గవా అంటే మరి వాడు కూడా ఉన్నాడు కదా, మరి వాణిని చంపలేదు అని పోలీసు వాళ్ళు జవాబు ఇవ్వలేదు నాకు.
ఇది చాలా పెద్ద కేసు, సంచలనమైన కేసు. కానీ సిబిఐ వాళ్ళు చాలా సులభంగా దీన్ని ఛేదించగలుగుతారని చెప్పి నాకు నమ్మకం ఉంది. నాకు ఢిల్లీ పెద్దలకు, న్యాయ వ్యవస్థకు, మీ ప్రెస్ రిపోర్ట్స్ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. నమస్కారం. అమ్మ చెప్పండి, ముఖ్యంగా 2021 లోపల మీ కొడుకు కోడలు చనిపోవడం జరిగింది. ఇప్పుడు సిబిఐకి అప్పచెప్తూ ఒక తీర్పు వచ్చింది, ఏమనుకుంటున్నారు? సిబిఐ ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. ఖచ్చితమైన వాళ్ళందరినీ పట్టుకుంటుంది. సిపి సత్యనారాయణ గారు చెప్పిన ముచ్చట్లన్నింటినీ కూడా నేను మీకు చెప్పగలుగుతా. చెప్పి ఎందుకంటే కుంటసీన ఎందుకు చంపావు వాళ్ళను అని అంటే, నా మనస్పర్ధలతోని నాకు మధుకర్ చెప్పేడుంటే నేను చంపవలసి వచ్చింది, చంపినా నేను అని సిఐ సత్యనారాయణ గారు చెప్పారు. ఇది ఎట్లా చంపారు అంటే, నేను అన్నళ్ళల్లో ఉన్నా కాబట్టి ఆ రేంజ్లో కొట్టి పడేశానని చెప్పి సిపి గారుతోని అది శ్రీనివాస్ కుంటసీని చెప్పాట కనుక సిపి గారు మా ఇంట్లో ఈ విషయం వాళ్ళు చనిపోయినాక 5 రోజులకు వచ్చి ఈ విషయాన్ని వెల్లడి చేశాడు. కనుక టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం జరగలేదు. టీఆర్ఎస్ వాళ్ళ చేతులు వాళ్ళ చేతులు పెద్దవాళ్ళవి బాగా ఉన్నాయి. ఇప్పుడు సిబిఐ వాళ్ళు వాళ్ళందరినీ బయటకు తీసుకువచ్చి మాకు న్యాయం చేసి చనిపోయిన వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరుస్తారని అనుకుంటున్నాను నేను. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రేవంత్ రెడ్డి గారికి, మన మంత్రి కాన్స్టిట్యూషన్ శ్రీధర్ బాబు గారికి, అందరికీ, మంత్రివర్గానికి అందరికీ చేతులెత్తి నమస్కారం చేసిన వాళ్ళకు నా ధన్యవాదాలు. అమ్మ చెప్పండి, మీరేమనుకుంటున్నారు? అంటే అప్పుడు చాలా ఇప్పటి వరకు కూడా 2021 నుంచి కూడా మానసిక శోభ అనుభవిస్తున్నారు. ఎందుకంటే అసలు నిందితులు దొరకలేదని ఇప్పుడు సిబిఐ చేతికి వచ్చి, ఇప్పుడు నమ్మకం ఉందా మీకు? మాకు సిబిఐ అధికారులు ఖచ్చితంగా న్యాయం చేస్తారు. గౌరవ సుప్రీంకోర్టు, న్యాయవాదులు, న్యాయ వ్యవస్థ అందరు కలిసి మాకు న్యాయం చేస్తారని మాకు ప్రగాఢ విశ్వాసం. మాకు ఖచ్చితంగా మా వామన్రావు అడ్వకేట్ దంపతులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వంలో దొంగలందరినీ పక్కకు పెట్టి న్యాయం జరగనీయలేదు. మాకు ఇప్పుడు ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా న్యాయం జరిగి మా క్షోభను చూసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఖచ్చితమైన న్యాయం చేస్తుంది. మంత్రులందరికీ, మా ముఖ్యమంత్రి గారికి, అందరికీ, మా పోలీస్ వ్యవస్థకు అందరికీ ధన్యవాదాలు. మీరు చెప్పండి, అంటే ముఖ్యంగా ఇప్పుడు సిబిఐ ఇటు అప్పచెప్పింది, సుప్రీంకోర్టులో కూడా మీ తరఫున వాదాలు వినిపిస్తున్నారు, అంటే మాకు న్యాయం జరగలేదని. అంటే ఇట్లా ఇప్పుడు మీకు తెలిసిన దాని ప్రకారంగా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? తప్పకుండా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం సార్. ఎందుకంటే గత ప్రభుత్వము కావాలని ఇంటెన్షనల్గా కేసును పక్కదోవ పట్టించింది అన్న దానికి సాక్ష్యం నిన్ననే తెలిసింది. ఎందుకంటే స్టేట్ నిన్న సుప్రీంకోర్టులో ఫైల్ చేసింది అఫిడవిట్. ఆ అఫిడవిట్లో పుట్టమధుకు ఈ ప్రజెంట్ కేసులో A4 బిట్టు శ్రీనివాస్ అక్యూజ్డ్ నెంబర్ 4 జరిగిన కాల్ సంభాషణను సుప్రీంకోర్టుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఏమున్నది ఆ సంభాషణలో? 2 గంటల 42 నిమిషాలకు బిట్టు సీను పుట్టమధుకు ఫోన్ చేస్తే వామన్ రావును నాగమణిని కుంటసీను చిరంజీవి ఇద్దరు చంపారు, నేనే కారిచ్చి పంపించాను అన్నాడు. దానికి పుట్టమధు ఏమన్నాడు అంటే, బేవకూఫ్ ఉన్నవారా, నువ్వు నీ కారు ఎందుకు ఇచ్చావు, ఎంత తప్పు పని చేసావు, ఎవరు చెప్పారా నువ్వు నీకు ఈ పని చేసావు, ఇది నేను అంటున్న మాటలు కాదు సార్. స్వయంగా కాల్ రికార్డ్ సంభాషణ సుప్రీంకోర్టుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. కనుక మన తెలంగాణ రాష్ట్రం పుట్టినప్పటి నుండి ఇదే మొదటి సిబిఎస్ బహుశా అనుకుంటాను. కాబట్టి తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. అంటే ఆ కాల్ రికార్డ్ లోపల ఖచ్చితంగా పేరు ఉన్నది. ఆ కాల్ రికార్డింగ్ లోపల పుట్టమధుకు బిట్టు శ్రీనుకు జరిగిన సంభాషణ, పుట్ట శైలజకు బిట్టు శ్రీనుకు సంబంధించిన సంభాషణ, పుట్టమధు కొడుకు అయిన శ్రీహర్షకు బిట్టు శ్రీనుకు జరిగిన సంభాషణను రాష్ట్ర ప్రభుత్వం డీకోడ్ చేసి సుప్రీంకోర్టుకి ఇచ్చింది. కనుక కేసు చాలా సులువుతరం సిబిఐకి అని అనుకుంటున్నాం సార్. ఇన్ని రోజుల నుంచి అంటే ఆధారాలు ఏమైనా తారుమారయ్యే ప్రమాదం ఇప్పుడు సిబిఐకి అప్పచెప్పినటువంటి నేపథ్యంలో అంటే అప్పుడు ఉన్నటువంటి పోలీసులు ఆధారాలు ఏమైనా తారుమారయ్యేటువంటి అవకాశం ఏమి లేదా? ఖచ్చితంగా న్యాయం జరుగుతుందా? ఖచ్చితంగా ఇప్పుడున్న పోలీసు న్యాయం చేస్తుందని నమ్మకం 100% నాకు ఉంది. ఇది ముఖ్యానికి అయితే సుప్రీంకోర్టు ఎప్పుడైతే కేసును ఇటు సిబిఐకి అప్పచెప్పిందో అప్పుడు తమకు గత ప్రభుత్వ హయాం లోపల న్యాయం జరగలేదు. ఇప్పుడు ఖచ్చితంగా సిబిఐ ఇటు ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పుడు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అప్పుడు ఉన్నటువంటి అన్నీ కూడా ఫాల్స్, అందరినీ తప్పించేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఖచ్చితంగా సిబిఐ వచ్చినట్లయితే ఖచ్చితంగా అసలు నిందితులకు శిక్ష పడుతుందని చెప్పి వామన్ రావు ఎవరైతే తల్లిదండ్రులు కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజిత్తో శ్రీనివాస్, బిగ్ టీవీ, గుంజపడు.